హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అనే ఉద్దేశంతో ఒక చిన్న సెల్ఫీ వీడియో పెడుతూ, అలాగే 10th క్లాస్ సంబంధించి అయితే మనం సోషల్ ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం లేట్ అయింది. సో సోషల్ సంబంధించి ఫస్ట్ లెసన్ మనకి దాదాపు 5 పేజెస్ వరకు వచ్చాయి కనుక అదొక వీడియో కింద మనకి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కనుక అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలని అంటున్నారు ఫ్రెండ్స్, నెంబర్ లేదని అంటున్నారు. నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పిన్ కామెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే 3rd to 9th వరకు తీసుకున్న ఫ్రెండ్స్కి అయితే డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మనం ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సోషల్ సంబంధించి జియోగ్రఫీ ఫ్రెండ్స్. సో కొంచెం లేట్ అయింది వీడియో మనకి. అలానే సిలబస్ కూడా మరికొద్ది రోజుల్లో మనకి ఏంటనేది పెట్టడం జరుగుతుంది కనుక కొంచెం లేట్ చేయడం జరిగింది. అయితే నాకు తెలిసి మ్యాక్సిమం న్యూ సిలబస్ పరంగానే ఉంటుంది. సో కనుక మనం కూడా 3rd నుంచి ఇప్పుడు వరకు 9th వరకు సోషల్ సైన్స్ పూర్తిగా లైన్ టు లైన్ కూడా పెట్టడం జరిగింది. అలానే చాలామంది పీడిఎఫ్ ఫార్మాట్లో కావాల్సిన తీసుకుంటున్నారు కనుక ఇంకెవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది, అలాగే పిన్ కామెంట్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్ 10th క్లాస్ సంబంధించి టోటల్గా 2024 సంబంధించి అయితే న్యూ సిలబస్ అండి. సో అలాగే ఓల్డ్ సిలబస్ కూడా ఉందని చెప్పడం జరిగింది కొంతవరకు అయితే మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే బయట. సో నాకు తెలిసి అయితే 99% న్యూ సిలబస్ ఉంటుంది కాబట్టి మనం కూడా న్యూ సిలబస్ పరంగానే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ లెసన్ వచ్చి వనరులు మరియు అభివృద్ధి ఫ్రెండ్స్. 10th సంబంధించి అయితే ఫస్ట్ లెసన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక ఒక వీడియోకి సరిపోతుంది కాబట్టి సో ఫస్ట్ లెసన్ సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ నుంచి చూద్దాం. ఎక్కువగా మనకి బిట్స్ రూపంలో వస్తే అది కొంచెం పార్ట్స్ వైజ్గా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం ½ అవర్ వీడియో చేస్తున్నప్పటికీ చాలామంది అయితే స్కిప్ చేసి చూస్తున్నారు కనుక మ్యాక్సిమం 15 నిమిషాల లోపు వీడియో కంప్లీట్ చేయడానికి చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ బిట్ చూడండి. భౌతిక పర్యావరణం అంటే ప్రకృతి, అలాగే సాంకేతికత సంస్థలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయండి. సో ఫస్ట్ లెసన్ వచ్చి వనరులు మరియు అభివృద్ధి, దానిలో భాగంగా. సెకండ్ వచ్చి మానవులు సాంకేతిక జ్ఞానం ద్వారా ప్రకృతిలో అనుసంధానం అవుతూ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి సంస్థలను సృష్టిస్తారండి. సో ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడంటే భౌతిక పర్యావరణం, సాంకేతికత మరియు సంస్థలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయండి. సో ఇది మనం అలా లోపలికి వెళ్ళే కొద్దీ దీని యొక్క మనకి వివరణ పూర్తి తెలుస్తుంది. అంటే ఒక వనరు అభివృద్ధి చెందాలైనా వనరు సంబంధించి ఈ 3 అయితే లింకప్ అయి ఉంటాయని దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వనరులు వివిధ రకాలుగా వర్గీకరించవచ్చండి. అవి పుట్టుక ఆధారంగా చూడండి. పుట్టుక ఆధారంగా అయితే జీవ మరియు నిర్జీవ. సో మనకు ఆల్రెడీ ఇది భౌతిక రసాయన శాస్త్రంలో కూడా మనకి అలాగే బయాలజీలో మనకు ఆల్రెడీ అవగాహన అయి ఉంటుంది. సో జీవ అంటే జీవం ఉండేవండి, నిర్జీవ అంటే జీవం లేనివి. అలాగే క్షీణత ఆధారంగా చూడండి. పునరుత్పాదకత మరియు పునరుత్పత్తి కానివ్వండి. సో పునరుత్పాదక అంటే మళ్ళీ ఉత్పత్తి అయ్యేవండి. పునరుత్పత్తి కానివంటే పూర్తిగా అవి వన్స్ మనం యూజ్ చేస్తే మళ్ళీ అవి అవనవండి. అలాగే యాజమాన్యం ఆధారంగా చూడండి. 1 వ్యక్తిగత, 2 సామాజిక, 3 జాతీయ మరియు అంతర్జాతీయ అండి. నెక్స్ట్ అభివృద్ధి స్థితి ఆధారంగా సంభావ్య మరియు అభివృద్ధి చెందిన సరస్సులు అలాగే నిల్వలండి మొదలైన వాటివి అభివృద్ధి స్థితి ఆధారంగా దానిలోకి వస్తాయి. వాడు బిట్టి ఎలా అడుగుతాడంటే సో కింది వాటిలో వనరులు సంబంధించి వర్గీకరించడం జరిగింది కాబట్టి పుట్టుక సంబంధించి కింది వాటిలో కానిది అంటాడండి. లేదంటే క్షీణత ఆధారంగా కింది వాటిలో సంబంధించింది ఏది అని అడుగుతాడండి. సో ఆ విధంగా బిట్టి ఆడు ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చండి. సో టాపిక్ మీద మనకు పూర్తిగా గ్రిప్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూడండి, సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంటే పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి జరగడం మరియు వర్తమానంలోని అభివృద్ధి భవిష్యత్తు తరాల అవసరాలకు ప్రతిబంధకం కాకూడదంటండి. నెక్స్ట్ చూడండి, రియో డి జనీరో అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా బిట్ అయితే ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ రియో డి జనీరో దరిద్ర శిఖరాగ్ర సమావేశం మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో 1992 గురించి అయితే పరిచయం చేశాడు. సో నవేడేస్ కరెంట్ అఫైర్స్ పరంగా 2024 G20 సదస్సు ఇక్కడ జరిగిందండి. లేటెస్ట్ నవంబర్ 1st వీక్లో ఈ రియో డి జనీరో అంటే బ్రెజిల్. సో కనుక లింక్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం అటువంటి బిట్స్ అయితే చూసుకోవాలి మనం. సో చూడండి దీని యొక్క ప్రాముఖ్యత. జూన్ 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో మొదట అంతర్జాతీయ దరిద్ర సమావేశం జరిగిందండి. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటి అంతర్జాతీయ సమావేశం అండి 1992. అయితే దీనికి 100కు పైగా దేశాధినేతలు పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చి 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధిని సాధించడానికి
రియో డి జనీరో సదస్సు ప్రపంచ అటవీ సూత్రాలను ఆమోదించి 21 కార్యాంశాలను అమలుపరిచిందండి. సో ఈ బిట్ కూడా 1 or 2 టైం వచ్చిందండి. అంటే ఇది న్యూ సిలబస్, బట్ సుస్థిర అభివృద్ధిలో భాగంగా అయితే బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, 21 కార్యాంశాల్లో ఒక ప్రధాన లక్ష్యం అండి, ప్రతి స్థానిక ప్రభుత్వం దాని స్వీయ స్థానిక 21 కార్యాంశాల జాబితా రూపొందించుకోవాలంటండి. సో 21 కార్యాంశాల్లో ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇది ఒకటండి, వేరే వేరే పాయింట్ కాబట్టి ఇది రాయడం జరిగింది. ప్రతి స్థానిక ప్రభుత్వం అంటే లోకల్ బాడీ గవర్నమెంట్స్ దాని స్వీయ స్థానిక 21 కార్యాంశాల జాబితా రూపొందించుకోవాలంటండి. నెక్స్ట్ బొగ్గి నిక్షేపాలండి, సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలు చూడండి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండి. సో బొగ్గు నిక్షేపాలు అంటే ఖనిజాలకు సంబంధించి. నెక్స్ట్ నీటి వనరులు అండి, అధికంగా ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయండి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సమృద్ధిగా సౌర మరియు పవన శక్తి గల రాష్ట్రాలు చూడండి, రాజస్థాన్. శీతల ఎడారి గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాంతం ఏదంటే లడక్ అండి, జమ్మూ కాశ్మీర్. నవేడి ఇది లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉందండి. వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికి కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అని చెప్పింది ఎవరంటే గాంధీజీ అండి. సో ఇలా కొటేషన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగిందండి అక్కడక్కడ, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి, 1968లో అంతర్జాతీయ స్థాయిలో ద క్లబ్ ఆఫ్ రోమ్ మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరియు క్రమ పద్ధతిలో జరగాలని సూచించిందండి. 1914లో గాంధీవాది అయినటువంటి సుమేకర్ రాసిన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ఇక్కడ ఈరు గుర్తుపెట్టుకోవాలండి, అలాగే అతని పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన రాసిన బుక్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, గాంధీవాది అయిన 1914లో సుమేకర్, ఆయన రాసిన బుక్ ఏంటంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. సో అందుకని మనం అక్కడ అండర్లైన్ కూడా చేసాం చూడండి కింద. సో ఒకే లైన్లో మనకి వాడు బిట్టి ఏ విధంగా ప్రేమ చేస్తాడని ఆలోచించి ఇలా రాయడం పెట్టడం జరిగింది. 1987లో సింట్రీ ల్యాండ్ కమిషన్ నివేదిక అండి, ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను అందించింది. నెక్స్ట్ బ్రంట్ ల్యాండ్ కమిషన్ అండి, ఇది నివేదిక వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి భావనను ఒక సాధనంగా పరిచయం చేసిందండి. ఇది అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకం ప్రచురించింది. ఎవరంటే బ్రంట్ ల్యాండ్ కమిషన్ అండి. భూమి అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన సహజ వనరు, ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం. భూమి అనేది స్థిరంగా ఉండే ఒక సహజ వనరు అని. భారతదేశంలో భూమి అనేక రకాల నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంటుందండి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ద్వీపాలు. సో ఇది డీప్గా మనం 9th క్లాస్లో వివరించడం జరిగింది. సో మళ్ళీ 10th క్లాస్ సంబంధించిన న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది కనుక మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, భూమిపై ఇండియా 43% భూభాగం ఉంటే దానిలో మైదాన ప్రాంతం ఎంత అండి? 43% మైదాన ప్రాంతమే. అయితే వ్యవసాయం పరిశ్రమలకు అనుకూలంగా ఉందండి ఇది. దేశం మొత్తం ఉపరితలం వైశాల్యంలో 30% పర్వతాలు ఉన్నాయంటండి. సో వాడు పర్సంటేజ్ పరంగా అడిగితే అవకాశం ఉందని చెప్పి రాయడం జరిగింది. భూమిపై మొత్తం భూభాగం మైదాన ప్రాంతం ఎంత అంటే 43% గుర్తుపెట్టుకోవాలి. అలాగే పర్వతాలు ఎంత పర్సెంట్ ఉన్నాయో 30% గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ మైదాన ప్రాంతం దేనికి ప్రాముఖ్యత అంటే వ్యవసాయం మరియు పరిశ్రమలకండి. సో పర్వతాలు అంటే నదులు ప్రవాహాలకు అనుగుణంగా ఉంటాయండి ఇవి. నెక్స్ట్ దేశ విస్తీర్ణంలో దాదాపు పీఠభూములు పర్సెంటేజ్ ఎంత అంటే 27% అండి. సో పీఠభూమి వల్ల యూజ్ ఏంటంటే శిలాజ ఇంధనాలు మరియు అడవులు ఖనిజాలు మనకు లభ్యమవుతాయి. నెక్స్ట్ పంటలు పండించిన భూమి యొక్క భౌతిక విస్తీర్ణాన్ని నికర సాగు ప్రాంతం అంటారండి. వ్యవసాయ సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు సాగు చేసే ప్రాంతాన్ని ఏమంటారండి? నికర సాగు ప్రాంతాన్ని కలిపి స్థూల సాగు ప్రాంతం అంటారండి. భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక వైశాల్యం ఎంత అంటే 3.28 మిలియన్ చదర కిలోమీటర్లు. ఈ బిట్ అనేది 3rd క్లాస్లో ఉందండి, డైరెక్ట్ బిట్. 4th క్లాస్లో ఉంటుందండి, 5th క్లాస్లో ఉంటుంది, 6th, 7th, 8th, 9th ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా ఏదో ఒక ఎక్కడో ఒక లెసన్లో ఇది మనకి టచ్ అవుతుందండి. సో కనుక ఒక్క దగ్గర మనం ఇది గుర్తుపెట్టుకుని ఇంకో దగ్గర మనము అసలు చదివే పనే ఉండదండి. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మనకి రిపీట్ కొన్ని బిట్స్ ఉంటాయండి. రిపీట్స్ అయ్యే బిట్స్ అనేవి లోయర్ క్లాస్లో బాగా మనం అవి గుర్తుపెట్టుకుంటే తర్వాత క్లాస్లో ఇంకా దాన్ని మనం చూసే అవకాశం ఉండదండి. ఓకేనా? మనము చదివేటప్పుడు కూడా ఆ విధంగానే చదవాలి. ఒక బిట్ ఉందంటే అది మనకి ఇంకా ఎక్కడైనా టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తే అది బాగా గుర్తుపెట్టుకోవాలండి ఒకే దగ్గర. అస్సాం మినహా చాలా ఈశాన్య రాష్ట్రాలకు భూ వినియోగ నివేదిక పూర్తి కాలేదంటండి. అందువల్ల మొత్తం భౌగోళిక ప్రాంతానికి 93% మాత్రమే భూ వినియోగ సమాచారం అందుబాటులో ఉందంటండి. నికర సాగు విస్తీర్ణం ఎంత అంటే 80% పైగా ఉన్నది ఎక్కడంటే పంజాబ్, హర్యానా అంటండి. నికర సాగు విస్తీర్ణం 10% తక్కువగా ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ అండి. ఇక్కడ డైరెక్ట్ బిట్గా అడిగితే ఎలాగడుగుతాడంటే నికర సాగు విస్తీర్ణం ఎక్కువ ఏ రాష్ట్రం అంటే పంజాబ్, హర్యానా అండి. తక్కువ ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులండి. సో పర్సెంటేజ్ అడిగితే 80% హైయెస్ట్ అయితే, అదే లోయెస్ట్ అయితే 10% అండి. భూభాగంలో కొంత ప్రాంతం వ్యర్థ భూమిగా మరియు వ్యవసాయేతర అవసరాలకు కేటాయించబడిన భూమిగా ఉంటుందండి. అయితే వ్యర్థ భూములు చూడండి ఏముంటాయో. వ్యర్థ భూములు రాతి, శుష్క మరియు ఎడారి ప్రాంతాలు ఉన్నాయండి. సో వ్యవసాయేతర భూములో సంబంధించిన నివాసాలు మన హౌసెస్ ఉంటాయి కదండి, అవి హౌసెస్ అలాగే రోడ్లు, రైల్వేలు ఉన్న పరిశ్రమలు అటువంటి ప్లేస్లో మనం ఇంకా వ్యవసాయం చేయం కనుక
అవన్నీ కూడా వ్యవసాయేతర భూమి కింద వస్తుంది. ప్రాథమిక అవసరాలు అయినటువంటి ఆహారం, నివాసం, దుస్తులు వంటి 95% భూమి నుండి పొందుతామండి. నెక్స్ట్ చూడండి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో గనుల త్రవ్వకం కారణంగా అడవులు నరికివేత వలన తీవ్రమైన భూక్షీణత ఏర్పడింది. ఆ స్టేట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కువగా మనకి ఫ్యాక్టరీస్, పరిశ్రమలు ఎక్కడ ఉంటాయో అవే ఎక్కువ వస్తాయండి. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం ఆ రాష్ట్రాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయండి. నెక్స్ట్ చూడండి, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అధిక మేత భూసార క్షీణతకు కారణమవుతుందండి. సో ఇక్కడ చూడండి, భూక్షీణతకు కారణాలు ఏంటంటే గనుల త్రవ్వకం ఒకటండి. సో ఆ గనుల త్రవ్వకం సంబంధించి ఏ రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధిక మేత అండి, అంటే ఎక్కువగా పశువులు మేత వేయడం వల్ల కూడా భూసార క్షీణత కారణమవుతుంది. సో దానికి సంబంధించి ఏ రాష్ట్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీలో నీటి నిల్వల కారణంగా నేలలో లవణీయత, క్షారత పెరిగిందండి. సో నీటి నిల్వల కారణంగా మొత్తం మనకు 3 పాయింట్స్ వచ్చాయండి. ఒకటి గనుల త్రవ్వకం, అధిక మేత, నీటి నిల్వలండి. సో దానికి సంబంధించి ఏ స్టేట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మట్టిలో సేంద్రియ అనగా హ్యూమస్ అలాగే అకార్బన పదార్థాలు ఉంటాయంటండి. సో ఇక్కడతో మనకైతే వర్గీకరణ అయింది. నెక్స్ట్ నేలల వర్గీకరణ చూడండి, ఇది కూడా మనకు 9th క్లాస్లో డీప్గానే ఇచ్చాడు. 8th అయితే పైపైన టచ్ చేశాడు. అదే మళ్ళీ టాపిక్ని వచ్చి 10th క్లాస్ న్యూ సిలబస్లో పెట్టడం జరిగింది. ఒండ్రు నేలలండి, అత్యంత విస్తృతంగా వ్యాపించిన నేల ఏదంటే ఒండ్రు నేలలు. ఇవి ఉత్తర మైదానాలు మొత్తంగా ఒండ్రు మట్టితో ఏర్పడ్డాయి. ఒండ్రు నేలలు వచ్చి సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా నిక్షేపించబడ్డాయి. ఒండ్రు నేలలు ఎక్కడంటే రాజస్థాన్, గుజరాత్లో విస్తరించి ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి ఒండ్రు నేలలు తూర్పు తీర మైదానాల్లో మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల డెల్టాల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఒండ్రు నేల మట్టిలో ఇసుక, సిల్ట్, బంకమట్టి ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇది ఒండ్రు నేల ఇచ్చి మొత్తం టాపిక్ ఇచ్చాడు వాడు. దాన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఇస్తాడని చెప్పి లైన్ టు లైన్ రాయడం జరిగింది. మనం ఈ రాసే లైన్లోనే మళ్ళీ వాడు బిట్టు వేరే రూపంలో అడిగే అవకాశం ఉంది కనుక అవన్నీ కూడా మీరు ఇంకా ఏమి స్కిప్ చేయకుండా చూసుకోవాలి బిట్స్ అయితే. నెక్స్ట్ చూడండి, ఒండ్రు నేలలను పురాతన ఒండ్రు, బంగారు అలాగే నూతన ఒండ్రు, కాదర్గా వర్గీకరించవచ్చండి. ఇది ఆల్రెడీ మనం బంగారు అంటే ఏంటి, కాదర్ అంటే డీప్గానే మనం 9th క్లాస్లో చూసాం. ఇక్కడ కూడా పరిచయం చేశాడు. డైరెక్ట్ బిట్ ఏంటంటే పురాతన ఒండ్రు నేలలు ఏమంటారు, బంగారు, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే నూతన ఒండ్రు నేలలు ఏమంటారంటే కాదర్. నెక్స్ట్ చూడండి, బంగారు నేలలో గులకరాళ్ళు సాంద్రత ఎక్కువగా, అలాగే కాదర్ నేలలో మెత్తని సారవంతమైన నేల ఉంటుందండి. ఈ పాయింట్ అయితే కొత్త పాయింట్ ఇది. నెక్స్ట్ ఒండ్రు నేలలో చెరుకు, వరి, గోధుమ వంటి పంటలు, పొటాస్, ఫాస్ఫరస్, ఆమ్లం, సున్నం వంటి పోషకాలు ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, ఒండ్రు నేలలో అత్యంత సారవంతమైన కనుక ఎక్కువ జనసాంద్రత ఎక్కువ ఉంటుందంటే ఈ ఒండ్రు నేలలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఎక్కువ జనసాంద్రత కనిపిస్తుందండి మనకి. నెక్స్ట్ నల్లరేగడి నేలలండి, ఇవి ఎక్కువగా నలుపు రంగులో ఉంటాయి కనుక దీనికి ఏంటంటే రేగడి నేలని పేరు ఉందండి. సో రేగడి నేలైనా నల్లరేగడి నేలని ఒకటే. ఈ నల్లరేగడి నేల ప్రతి సాగుకు అనువైందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. సో ప్రతి పంట ఎక్కువగా సాగు అవుతుందంటే అక్కడ నల్లరేగడి నేల ఉన్నాయని అర్థం. నెక్స్ట్ నల్లపత్తి నేల అని ఏ నేల అంటారంటే నల్లరేగడి నేల అంటారండి. ఇవి వచ్చి మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, ఎంపీ అంటే మధ్యప్రదేశ్ అండి, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక గోదావరి, కృష్ణ వెంబడి ఆగ్నేయ దిశల్లో కూడా వ్యాపించి ఉన్నాయండి ఈ నల్లరేగడి నేలలు. ఇవి డెక్కన్ ట్రాప్ లేదా బసాల్ట్ ప్రాంతంలో ఎక్కువగా ఉండి లావాతో ఏర్పడి వాయువ్య దక్కన్ పీఠభూమి వరకు విస్తరించి ఉన్నాయండి. ఇవి నల్లరేగడి నేలలు పూర్తిగా బంకమట్టితో ఏర్పడి తేమను నిలుపుకునే సామర్థ్యం కలవు. అయితే ఈ నేలలో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్, సున్నం వంటి పోషకాలు ఉన్నాయి. ఈ నేలలో తేమగా ఉన్నప్పుడు జికటగా ఉండి మొదట వర్షం పడిన వెంటనే దున్నితే తప్ప పంట వేయలేమండి. సో ఇక్కడ మొదట వర్షం అంటే మనకి ఋతుపవన కాలం అండి. లైక్ 6 నెలలు 7 నెలలు మనకి వస్తాయి కదా ఋతుపవన కాలం. సో ఆ టైంలోనే మనకి దున్నాలండి. దున్నితేనే మనకి అది పంట వేయడానికి అనుకూలంగా ఉంటాయి ఈ నేలలు. నెక్స్ట్ చూడండి, ఎరుపు నేలలండి లేదా పసుపు నేలలు, ఎర్రమట్టి నేలలు అంటాం కదా అవే. సో దక్కన పీఠభూమి యొక్క తూర్పు, దక్షిణ భాగంలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశిలపై ఎర్రనేల అభివృద్ధి చెందుతుంది. ఇవి చూడండి, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యగంగా మైదానంలోని దక్షిణ ప్రాంతాలు, పశ్చిమ కనుమల్లోని పర్వతపాద ప్రాంతాలు విస్తరించి ఉన్నాయండి. స్ఫటికాకార లేదా రూపాంతర శిలల్లో ఇనుము వ్యాప్తి వల్ల ఎర్రటి రంగును కలిగి ఉంటాయండి. ఈ బిట్టు ఎలా అడుగుతాడంటే, సో ఎర్ర నేలలు అనేవి ఎర్రటి రంగును కలిగి ఉండడానికి కారణం ఏంటంటే స్ఫటికాకార రూపాంతర శిలల్లో ఇనుము ఉంటుందండి, ఐరన్. దానివల్ల అవి ఎరుపు రంగు కలిగి ఉంటాయి. లేదంటే హైడ్రేటెడ్ రూపంలో ఉండేవి ఏంటంటే పసుపు రంగులు కనిపిస్తాయండి. సో పసుపు రంగులో ఉండే నేలలు ఏంటంటే హైడ్రేట్ వల్ల ఆ కలర్ ఉంటాయండి అవి. నెక్స్ట్ వచ్చి లాటరైట్ నేలండి. సో లాటరైట్ అనే పదం లేటర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. లేటర్ అనగా ఏంటంటే ఇటుక అని అర్థం అంటండి. ఇవి అయినరేఖ, ఉప అయినరేఖ, శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో అర్ధ అనార్ద్ర కాలాలు
తరచుగా మారుతూ ఉండడం వల్ల భారీ వర్షం కారణంగా తీవ్రమైన ఇంకుడు ఫలితంగా ఏర్పడతాయండి. సో మనమైతే ఇక్కడ డయాగ్రామ్స్ అయితే ఇక్కడ చూడలేం, కానీ ఎవరైనా అకాడమిక్ టెక్స్ట్ బుక్ చూస్తే మనకు పక్కన పటాల రూపంలో ఇచ్చాడండి. అంటే లాటరైట్ నేలలు ఏ విధంగా ఉంటాయి, అలాగే నల్లరేగడి నేలలు ఏ విధంగా ఉంటాయి, ఎర్ర నేలలు ఏ విధంగా ఉంటాయి, పక్కన ఫొటోస్ చూస్తే ఇంక మనకు క్లారిటీగా అవగాహన వస్తుంది. నెక్స్ట్ చూడండి, దక్షిణ రాష్ట్రాలు, మహారాష్ట్ర యొక్క పశ్చిమ కనుమల ప్రాంతం, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ కొన్ని ప్రాంతాలు మరియు ఈశాన్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయండి ఇవి లాటరైట్ నేలలు. నెక్స్ట్ వచ్చి ఆకురాల్చి మరియు సతతహరిత అడవులండి ఉన్న చోట ఈ నేలలో సేంద్రీయత పుష్కలంగా ఉంటుందండి. మనము సతతహరిత అడవులు అంటే మనం కేరళ అని చెప్పామండి 8th 9th. సో ఆ విధంగా కూడా మనము ఒక బిట్ లింక్ చేసుకోవచ్చు అండి. ఆకురాల్చి అడవులు అంటే ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు సైడ్ ఉంటాయి కనుక ఇక్కడ అవే రాష్ట్రాలు మనకు వస్తాయండి. సో చూడండి, ఆకురాల్చి మరియు సతతహరిత అడవులు ఉన్న చోట ఎక్కువగా ఈ నేలలు ఉంటాయి అన్నారు. సో కనుక లాటరైట్ నేలలు ఏ రాష్ట్రాలు ఉంటాయండి అలా చెప్పవచ్చు మనం. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొండ ప్రాంతాలు అని చెప్పవచ్చు అండి. అలానే టీ, కాఫీని పండించడానికి ఈ నేలలు అనువుగా ఉంటాయండి. సో ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. టీ, కాఫీ అంటే ఎక్కువగా మన కేరళ అటు సైడే ఉంటాయి కనుక. నెక్స్ట్ వచ్చి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి ఎర్రటి లాటరైట్ నేలలు అనేవి జీడిపప్పు పంటలకు కూడా అనుకూలమండి. సో ఏపీలో అయితే మనకి కోస్టల్ ఏరియాలో కనిపిస్తాయి ఇవి ఎర్ర నేలలు. జీడిపప్పు పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి ఈ నేలలు. నెక్స్ట్ వచ్చి శుష్క నేలలండి. ఇవి ఎరుపు నుండి గోధుమ రూపాల్లో ఉంటాయండి. శుష్క నేలలు ఇసుకలాగా లవణీయత స్వభావం కలిగి ఉంటాయి. ఈ నేలల్లో కాల్షియం పరిమాణం పెరుగుతున్న కొద్దీ నేల దిగువ కంకర ఆక్రమించి ఉంటుందండి. అంటే పైన ఇసుకలా ఉండి కిందకి వెళ్ళే కొద్దీ కంకర మనకి కనిపించడం జరుగుతుంది. పశ్చిమ రాజస్థాన్లో సాగులో ఉంటాయండి ఎక్కువగా. పశ్చిమ రాజస్థాన్లో ఈ నేలలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అటవీ నేలలండి, అడవి నేలలు. ఇవి కొండ మరియు పర్వత ప్రాంతాలు కనిపిస్తాయి. చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉండే భూములను లోయలు అంటారు. కార్టూన్ లోయ, అలాగే మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డ్యూన్ లోయ కనిపిస్తాయి. నేల పైపొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారంటే కమక్స్ ఏమంటారండి. ఇది డైరెక్ట్ బిట్. ఇది కాంటూర్ రేఖల వెంబడి దున్నడం వల్ల వాలుల నుండి నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి కాంటూర్ దున్నులు అంటారండి. ఇది డైరెక్ట్ బిట్టే. నెక్స్ట్ సోపాన వ్యవసాయం అండి. సోపాన వ్యవసాయం అంటే ఆల్రెడీ మనం ఇది 9th 8th మనకు డీప్గానే ఉంది. సోపాన వ్యవసాయం అంటే ఒక దగ్గర వ్యవసాయం అయ్యాక మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారండి. అది సోపాన వ్యవసాయం కింద చెప్పవచ్చు. అయితే ఇది సమక్షయాన్ని అరికడుతుందండి. నెక్స్ట్ సోపాన వ్యవసాయాన్ని పశ్చిమ మధ్య హిమాలయాలు బాగా అభివృద్ధి చేశాయి. విశాలమైన క్షేత్రాలను భాగాలుగా అంటే స్ట్రిప్స్గా అంటారు కదా, అలా విభజించి పంటల మధ్య గట్టి చాళ్ళు పెరగడానికి ఏర్పాటు చేసి గాలి యొక్క ప్రభావాన్ని తగ్గించే పద్ధతిని ఏమంటారండి స్ట్రిప్ క్రాపింగ్ అంటారండి. ఇది డైరెక్ట్ బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆశ్రయాన్ని కల్పించడానికి చెట్లు వరుసలను నాటడం గల పద్ధతిని ఏమంటారంటే షెల్టర్ బెల్ట్ అంటారండి. ఇవి కూడా మనకి 9th వచ్చే షెల్టర్ బెల్ట్స్ బెల్ట్ అడవులనేవి గొట్ల పైన ఉంటాయని చెప్పాము మనం అక్కడ. సో అటువంటివండి ఇవి. సో అంటే ఆశ్రయాన్ని కల్పించడానికి చెట్లు వరుసలుగా నాటడం జరుగుతుందన్నమాట ఈ పద్ధతిలో. నెక్స్ట్ షెల్టర్ బెల్ట్లు అలాగే ఇసుగు దిబ్బల స్థిరీకరణకు పశ్చిమ భారతదేశంలోని ఎడారి స్థిరీకరించడానికి గణనీయంగా దోహదపడ్డాయండి ఇవి. నెక్స్ట్ ఇది లాస్ట్ బిట్స్లో ఇచ్చాడండి. ఇది అదే కంటెంట్లో కాకుండా మనం ఎంతవరకు నేర్చుకున్న దాంట్లో కింద ఇవ్వడం జరిగింది. సోపాన వ్యవసాయాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లో ఉందండి. ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉంది. అంటే మల్టిపుల్ చాయిస్ కింద కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు ప్రతి లెసన్ కింద. అవి కూడా మనం టచ్ చేసి ఇంకా మనం ఇచ్చిన కంటెంట్లు ఏమైనా మిస్ అవుతుంటే అవి కూడా మనం రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడతో 10th క్లాస్ సంబంధించి ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లెసన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. సో దాదాపుగా 5 pages వరకు ఫస్ట్ లెసన్ నుంచి వచ్చింది కనుక కొంచెం మనకు లేట్ కూడా అవుతుంది. ఎందుకంటే న్యూ సిలబస్ కనుక ఏవి మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో కొంచెం స్లోగానే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో డిఎస్సి కదా మనకు ఇంకా పోస్ట్ పోన్ అయింది కనుక మనము ఈ లోపు అన్నీ పెట్టడం మీద జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీక్ అలాగే నెక్స్ట్ వీక్లో మొత్తం 10th క్లాస్ సంబంధించి సైన్స్, సోషల్ కంప్లీట్గా పెట్టడం జరుగుతుంది. తదనంతరం ఇంకా 3rd నుంచి మళ్ళీ ఎక్కువగా ఫ్రెండ్స్ అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్ అడుగుతున్నారు కనుక మ్యాక్సిమం ఇంగ్లీష్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువగా భయపడేది ఇంగ్లీషు అలానే మ్యాథ్స్ కనుక ఇంగ్లీష్ 3rd నుంచి వీలైతే లెసన్గా చూద్దాం. ఎక్కువగా మనకు బిట్స్ వస్తే నార్మల్గా వస్తే పార్ట్స్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. ఎస్కే ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్.